చింతమనేనికి జగన్ సీరియస్ వార్నింగ్. చింతమనేని ప్రభాకర్ గురించి ఏపీలో ఎవరిని అడిగినా చెబుతారు. ఇసుక మాఫియాను అడ్డుకునేందుకు వెళ్లిన వనజాక్షపై చింతమనేని దాడి ఘటనతో ఆయనకు ఎక్కడ లేని పేరు వచ్చేసింది. ఆయన ఆవేశపరుడని, కోపం ఎక్కువ అన్న పేరు తెచ్చిపెట్టింది. చంద్రబాబుకు అనుచరుడిగా కొనసాగుతున్న చింతమనేని ఉన్నదున్నట్లు మాట్లాడే తత్వం ఉన్న నేతగా ఆంధ్ర జనాలకు తెలుసు. తనదైన స్లాంగ్లో నిర్మోహమాటంగా మాట్లాడే చింతమనేని ఫైర్ బ్రాండ్గా ఎదుగుతున్నారు. విపక్షం వైసీపీ, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన ఇటీవల మాటల తోటాలు పేలుస్తున్న చింతమనేని తన మాట తీరును కూడా బాగానే మార్చేశారు. టీడీపీకి వ్యతిరేకులుగా ఉన్న వారినంతా తనకు వ్యతిరేకులన్న కోణంలో ఆలోచించే చింతమనేని తనపై ఏ ఒక్కరూ వేలెత్తి చూపినా సహించే రకం కాదన్న విషయం చాలా సందర్భాల్లోనే తేటతెల్లమైంది. అలాంటి చింతమనేని ప్రభాకర్ జగన్పై నోరు జారాడు. చంద్రబాబు ఆవేశంగా జగన్పై విరుచుకుపడుతూ ఉంటే చింతమనేని వెనుక నుంచి లేచి కూర్చోరా నా అంటూ బూతు మాటలు అన్నాడు. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డ తరువాత లాబీల్లో నిలుచున్న చింతమనేని తన పార్టీ ఎమ్మెల్యేలతో ఏదో మాట్లాడుతూ కనిపించారు. అదే సమయంలో సభలో నుంచి బయటకు వచ్చిన జగన్ తన కార్యాలయం వైపు వెళుతూ చింతమనేనిని చూశారు. ఇటీవల తరచూ వార్తలకు ఎక్కుతున్న చింతమనేని కనపడగానే జగన్కు ఆయన్ను పిలవాలనిపించిందో ఏమో తెలియదు గాని ఆయనను పేరు పెట్టి పిలిచారు. జగన్ నోట నుంచి వినిపించిన చింతమనేని ప్రభాకర్ అన్న మాట అక్కడ గోలగోలగా ఉన్న వాతావరణంలో చింతమనేని చెవికి వినపడలేదట. మరోమారు కాస్తంత గట్టిగా నోరు విప్పిన జగన్ చింతమనేని ప్రభాకర్ చౌదరి అంటూ పిలిచారట. ఈ పిలుపు విన్న చింతమనేని వెనక్కి తిరిగి చూసి ఒక్కసారిగా షాక్ తిన్నారట. తనను జగన్ పిలవడమా అన్న ఆశ్చర్యంలో నుంచి తేరుకున్న వెనువెంటనే జగన్ వద్దకెళ్లారంట. ఏదో మాట్లాడారంట. ఆ తరువాత చింతమనేనికి టాటా చెప్పి జగన్ అక్కడి నుంచి వెళ్ళిపోయారట. జగన్ వెళ్ళిపోయిన తర్వాత కూడా చింతమనేని జగన్ వెళ్ళిన వైపే చూస్తూ నిలబడిపోయారట. ఆ సమయంలో అక్కడ ఉన్నవారు ఈ ఆసక్తికర దృశ్యాన్ని కన్నార్పకుండా చూడడం కనిపించిందట. ఏం జరిగిందంటే జగన్ వార్నింగ్ ఇచ్చినట్లుగా చెప్పుకుంటున్నారు. ఇందులో వాస్తవం ఎంతవరకో తెలియదు కానీ సోషల్ మీడియాలో ఈ వార్త హల్చల్ చేస్తోంది.